వెల్కమ్ టు TS9 తెలుగు న్యూస్. సిద్దిపేట జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ చాలా మంది ఆవేశంగా మాట్లాడుతున్నాం. ఆవేశం ఎప్పుడు పనిచేయదు. ఆలోచన విధానంతో పోతేనే సక్సెస్ అవుతాం ఏది కానీ. మరి కొందరు పార్టీలకు ఉండద్దు, పార్టీలు రాజీనామా చేసి రావాలంటారు. పార్టీలకు రాజీనామా చేసి వచ్చి జెండా పట్టుకుంటే ఎవ్వరు దిగేటోడు ఉండడు. కాబట్టి ఎవరి స్థానాలలో వారికి ఎవరికి ఎక్కడ అవకాశాలు వచ్చినా అందిపుచ్చుకోండి. మనది భావన బీసీలంతా మనం ఒకదాని మీద మనకు తోడుగా ఎస్సీలు ఎస్టీలు కూడా వస్తారు కాబట్టి అందరు కలుపుకొని పోదామనే భావన కలిగి ఒక వేదిక మీదకి వచ్చి కూర్చుండి ఇప్పుడైతే ఎట్లా చేసినామో రేపు ముందు ఆచరణ, ఈ ఆచరణలో పెట్టి చేయాలంటే ఫస్ట్ కమిటీలు కావాలి, ఆ తర్వాత ఆర్థిక వనరులు కావాలి, ఆ తర్వాత అందరి మధ్యలో మన బీసీ వర్గాలలో ఉన్న అన్ని ఇంతకుముందు గతంలో జేఏసీలు ఇట్లా ఎట్లా వచ్చిర్రో మేధావులు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు, టీచర్స్లు, అడ్వకేట్స్ను అందరిని సంప్రదించాలి. వాళ్ళందరి దగ్గరికి పోయి సంప్రదించాలంటే కమిటీ, రాజకీయ నాయకుల దగ్గర కూడా పోవాల్సి వస్తుంది. ఇంతకుముందు గౌరవ పెద్దలు కూడా చెప్పారు. ఒక కమిటీ ఉంటే బందోబస్తు అడుగుతారు అనే భయంతో అందరు చెప్పగలుగుతాం, రాగలుగుతారు. కాబట్టి రాజకీయ నాయకులే లేకుండా మనం పోదాము అనుకుంటే మాత్రం సక్సెస్ కాము. ఇప్పుడు రేపు గ్రామాలలో అందరికీ తెలిసింది, మేము కూడా రాజకీయాలలో ఉన్నాం. 20 ఏళ్లలో ఏం చేస్తున్నారు ఏంది అనేది అందరికీ ఎరికే. మోసేదికి బెల్లం పెట్టి నాకుర్రా నాయన అని చెప్తున్నారు ఆల్ పార్టీస్. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే మనకు వచ్చినాయో దాని దగ్గర మనం ఫస్ట్ ఐక్యమత్యంగా ఉన్ననాడే మనం ఇవన్నీ సాధించగలుగుతాం. మనలో ఐక్యత అంటే ఇప్పుడు ఇన్ని కులాలు ఉన్నాయి, మన 104 కులాలు ఉన్నాయి, అత్యధికంగా ఉన్నదే మనం బీసీ సంఘాలు. కాబట్టి ఖచ్చితంగా అందులో కూడా పార్టిసిపేట్ కాదు, పాల్గొనండి. ఎవరి నాయకుల దగ్గర వాళ్ళకు చెప్పుకునే వెసులుబాటు ఉన్నప్పుడే ఇది కూడా సక్సెస్ చేయగలుగుతాం. కాబట్టి మొదలు ఖచ్చితంగా కాన్ఫరెన్స్ వేస్తారా జిల్లా వేస్తారా అనేది ఆలోచన చేసి ఒక కాన్ఫరెన్స్ వైజ్గానన్నా ఒక కమిటీ వేసి తర్వాత జిల్లా వేద్దాం. అన్ని కాన్ఫరెన్స్లు వేసినాక మనం అందరి పెద్ద మనుషులు చాలా మంది ఎక్స్ జెడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, మనవాళ్ళు. వాళ్ళ దగ్గర పోయి మనం అడిగినప్పుడే వాళ్ళు వస్తారు. కాబట్టి ఆ చొరవ తీసుకొని పోవాలి. మరి ఆ విధంగా పోవాలి, ఆలోచన విధానంతో పోవాలి తప్ప ఇప్పుడు మనం ఆవేశపడే ఊరికి పెట్టి 2 ముచ్చట్లు పెట్టి మళ్ళీ పోతే గంతే. సిద్దిపేట కాకుండా మనకు మండలాలు 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాల్లో మనం మండల కార్యక్రమాలు తీసుకొని మండలాలలో కూడా కమిటీలు వేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్థాయిలో వాళ్ళు అక్కడ గ్రామ కమిటీలు వేసుకొని వాళ్ళుగా నడిపిస్తూ ఉంటే ఈ కార్యక్రమం అనేది కొద్దిగా బలపడుతుంది అనేటువంటి ఆలోచన. దాంతో పాటుగా మనము ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలు మనం ఏదో పోయి నిరసనలో కాదు, దాంతో పాటుగా ఇక్కడ మనకి ఏదైతే కలెక్టర్ కార్యాలయం ఉందో ఓ రోజు కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని, అదే విద్యా సంస్థను ఒకసారి బంధు, ఇక మిగతా కూడా ఇలాంటి ధర్నా కార్యక్రమాలకు మనం పూనుకుంటే తప్ప ఇది జరగదు అనేటటువంటిది. పార్టీలు వీటిలు జాంతాన్నాయి. హక్కుల కోసం నేను దేనికైనా సిద్ధపడతా, దేనికైనా సిద్ధంగా ఉంటా. అనేక రోజులతో పనులు కొట్టుకున్నా, మోకాలు కొట్టుకున్నా అన్నీ చాలా మందికి తెలుసు. కానీ ఆ రకంగా పార్టీలలో ఉన్నంత మాత్రమే పార్టీలు ఇచ్చిపెట్టి రావాలని నేను రూల్ లేదు. బరాబరి బాధ్యతగా నేను కాంగ్రెస్ కడవనే వేసుకున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ దృక్పథంతో మీరు వచ్చినట్లయితే మిమ్మల్ని కండవలు పక్క వారేసే వాళ్ళమంటారు. నువ్వు కండవ తెచ్చుకుంటావా, జెండా తెచ్చుకుంటావా, ఏదైనా తెచ్చుకో, నువ్వు చేయాల్సిందల్లా నీ హక్కుల కోసం నీ పోరాటం చెయ్యమని అడుగుతున్నాం. ఇక్కడ కండవల గురించి జెండాల గురించి ఎవరితో మాకు లొల్లు లేదు, ఏదైతే ఇవ్వదు. కానీ మనకు రావాల్సినటువంటి హక్కులు ఇవాళ కేంద్రంలో ఓసీ రిజర్వేషన్ చేస్తే, ఎవరు అడిగినటువంటి రిజర్వేషన్ చేస్తే వాళ్ళకు ఉద్యోగాల, ఉపాధిల, చట్టసభల ప్రతి దానిలో వాళ్ళకు హక్కు ఉంటే ఇలా వాళ్ళు ఏమంటున్నారు అంటే ఓసీ రిజర్వేషన్ అంటే అదే మాది హక్కు అని చెప్తున్నారు. ఇలా మీరు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎట్లా వస్తారు, మీరు వీడికి ఎట్లా మీరు నిలబడతారు, ఎట్లా మీరు పోటీ చేస్తారు, ఇలా మీరు ఎట్లా టికెట్లు అడుగుతారని పార్టీల మీద, పార్టీ ఆదినాయకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇలా వాళ్ళని భయపడతలకు గురి చేసి టికెట్లు గుంజుకపోతా ఉన్నారు. ఆ స్థాయిలో మనం ఉంటే తప్ప ఇలా టికెట్లను మనం తీసుకున్నటువంటి పరిస్థితుల్లో లేము. మనము ఇలా ఆ స్థాయిలో ఉంటే కనుక ఎక్కడో ఒక్కరు ఇద్దరు కొంతమంది మాత్రమే మరి ఆ స్థాయిలో ఆ టికెట్లను తీసుకునేటువంటి దానిలో ఉన్నాము. కానీ అది కాదు మనకు కావాల్సింది. ఖచ్చితంగా పోరాటం అంటే పోరాటమే చేయాలి. పోరాటంలో జెండా అడ్డు కాదు, కండువా అడ్డు కాదు, ఏ పార్టీ అడ్డు కాదు. నీ హక్కుల కోసము
నువ్వు పోరాటం చేసినప్పుడే ఇవాళ మన హక్కులు మనం సాధించుకోగలుగుతాము.